వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సహకార సంఘాలకు మరో 6 నెలల పొడిగింపు. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో నిర్ణయం. ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ కార్యదర్శి. నూతన మండలాలకు ఆమోద ముద్ర. అభ్యంతరాలు రాకపోవడంతో తొలగిన సందిగ్ధం. చందూర్, మోస్టాలకు మండలాల హోదా. నిజామాబాద్ ఎంపీకి అరుదైన గౌరవం. ఫేమ్ ఇండియా పురస్కారం అందుకున్న కవిత ఆనందం వ్యక్తం చేసిన తెరాస శ్రేణులు. ప్రజల సమస్యల పట్ల పోలీసులు. గ్రామాల బాట పట్టిన వివరాల సేకరణ. డీజీపీ ఆదేశాల మేరకు కదిలిన సిబ్బంది. అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా వెనుకబడిన వారికి సీఎం చేయూత. సహాయ నిధి నుండి డబ్బుల మంజూరు. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఫేమ్ ఇండియా మ్యాగజైన్ వారు ఎంపిక చేసిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును నిజామాబాద్ ఎంపీ కవిత అందుకున్నారు. జనవరి 31న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఎంపీ కవితకు ఈ అవార్డు రావడానికి గల కారణం పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంపై ఈ అవార్డు దక్కింది. కల్వకుంట్ల కవిత. ఈ పేరు వింటే అందరూ ఔరా అంటారు. ఆమె సీఎం కూతురిగా మొదట ప్రజలకు పరిచయం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ముందుకు సాగారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలుస్తూనే తెలంగాణ సత్తాను చాటేందుకు తెలంగాణ జాగృతి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. జాగృతి ద్వారా మన సంప్రదాయాన్ని ప్రజలకు వివరిస్తూ బతుకమ్మ పండుగతో ప్రజలందరికీ దగ్గరయ్యారు. ఎంపీ కవితకు బోధన్ నియోజకవర్గానికి విడదీయలేని అనుబంధం ఉంది. అందరూ ఇందూరు కోడలిగా పిలుస్తున్న కవిత అత్తింటి గ్రామం నియోజకవర్గ పరిధిలో నవిపేట్ మండల పరిధిలోని పొతంగల్ గ్రామం. ఆమెకు ఏ కీర్తి ప్రతిష్టలు వచ్చినా బోధన్ నియోజక ప్రజలు ఉప్పొంగిపోతారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలలో కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. ఫేమ్ ఇండియా మ్యాగజైన్ వారు నిర్వహించిన సర్వేలో ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికయ్యారు. 31న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు. సాగేటి సాళ్లల్లో పూసేటి పువ్వుల్లో తీరొక్క రంగుల్లో వాడిన మా భూముల్లో చిరునవ్వులు నింపిన చిరుజల్లును అమ్మ పూతల్లి కడుపున పుట్టవమ్మా. మా గండ దండ నీవేనమ్మా, మా మార్గదర్శివి నీవేనమ్మా, మా కల్వకుంట్ల కవితమ్మా, జనమంతా చేజేలు పలికేనమ్మా. గతేడాది ఫిబ్రవరి 18న తెలంగాణ కబుర్లు అనే ప్రైవేటు వెబ్సైట్ పొలిటికల్ అవార్డుల కోసం 60 మంది ఎంపీల ఓటింగ్ జరిపారు. తెలంగాణ ఎంపీలలో కవితకు అత్యధిక ఓట్లు నమోదయ్యాయి. మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనంగా జిల్లాపై చెదరని ముద్ర వేసుకున్నారు ఎంపీ కవిత. యూత్ ఐకాన్గా నిలిచారు. ఇటీవల హైదరాబాద్లో 3 రోజుల పాటు అంతర్జాతీయ యూత్ లీడర్షిప్ పై కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్, లక్కంపల్లిలో సెస్ పరిశ్రమలు, నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే మార్గాన్ని పూర్తి చేసి నిజామాబాద్ పెద్దపల్లి రైలును ఆరంభించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఆమె వంతుగా కృషి చేస్తున్నారు. ఇలా అనేక రకాల పథకాలపై దృష్టి సారించి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా అనేక కార్యక్రమాలు చేపడుతూ సమాజ సేవలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆమె సొంత ఖర్చులతో మొదట నిజామాబాద్ సర్కార్ ఆసుపత్రిలో నిత్య అన్నదాన కేంద్రాన్ని ఆరంభించారు.
అటు తర్వాత బోధన్, ఆర్మూర్ ఆసుపత్రుల్లో సైతం ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఉద్యోగ మరియు ఇతర పోటీ పరీక్షల కోసం గ్రంథాలయానికి వచ్చి చదువుకునే వారికి సైతం ఉచిత భోజనాన్ని అందించేందుకు శ్రద్ధ చూపారు. శౌర్యం నీ ధైర్యం, సారక్క సహనం నీ సంస్కారం, మా కోసం ఎదురుగా నువ్వు నిలబడి చెడునే శిక్షించే భద్రకాళివి అన్నాదమ్ములా. అయితే 2017 తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు బాసటగా నిలిచారు కవిత. 9,000 మంది జాబ్ మేళాలో పాల్గొనగా 7,000 మంది ఎంపికయ్యారు. అదే సమయంలో కందకుర్తిలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి 3,250 మందికి కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు అందే విధంగా చొరవ చూపారు. 30 నుండి 40,000 ఖర్చయ్యే వైద్య పరీక్షలు జరిపించారు. అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడంతో వారికి అండగా ఉండాలని ప్రేరణ పేరిట సాయంత్రం అల్పాహారం అందించే పథకాన్ని ఆరంభించడంతో 10వ తరగతిలో ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. మన ఊరు మన ఎంపీ కార్యక్రమాన్ని చేపట్టి పల్లెలను సందర్శించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. పల్లె ప్రగతి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపారు. పేదలకు, ఆపదలో ఉన్నవారికి, గల్ఫ్ బాధితులకు, బాలికలకు ఆమె ద్వారా సేవలు అందిస్తున్నారు. సేవా తత్వరితులుగా ముందుకు సాగుతూ ప్రజలకు అండగా ఉంటున్నారు. గల్ఫ్ బాధితులకు తెలంగాణ జాగృతి ద్వారా అందిస్తున్న ఆదరణ, భరోసా మర్చిపోలేనిది. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి కంపెనీ మారి దొంగతనంగా ఉంటున్న వారికి స్వదేశం వచ్చే చొరవ చూపారు. విదేశాలలో మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తెప్పించి వారి కుటుంబ సభ్యులకు అందేలా ఆమె ప్రత్యేక చొరవ చూపారు. 16 దేశాలలో జాగృతిని విస్తరించడంతో ఈ పని సులువుగా మారింది. విదేశాలలో మృతి చెందిన 70 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అందేలా ఆమె చూసింది. కేసీఆర్ కూతురిగా, నిజామాబాద్ ఆడపడుచుగా, నియోజకవర్గ కోడలుగా ఉన్న కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు రావడంతో పలువురు సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత ఫేమ్ ఇండియా మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైంది. ఈ అవార్డును గురువారం సాయంత్రం ఢిల్లీలో అందుకున్నారు. అవార్డు అందుకున్న కవిత సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి అవార్డులతో మాపై మరింత భారం, పట్టుదల పెరుగుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. सुनहरे भविष्य का विजन रखने वाली आदर्श सांसद कल्वकुंतल कविता, सुनहरे भविष्य का विजन रखने वाली आदर्श सांसद कल्वकुंतल कविता एक दूरदर्शी राजनेता की बेटी, बेहद प्रतिभाशाली उच्च शिक्षा प्राप्त कंप्यूटर इंजीनियर, आंदोलनकारी, रणनीतिकार, उत्कृष्ट कला पारखी और खुद एक सुलझी हुई राजनीतिज्ञ, तेलंगाना के निजामाबाद की युवा सांसद कल्वकुंतल कविता। The vote of thanks. Ladies and gentlemen, सब आपकी लोगों के पधारने का धन्यवाद। अब हमारा कार्यक्रम समाप्त होता है। आप लोग बाहर में भोजन करके घर जाएंगे। धन्यवाद। ఝాన్సీ లక్ష్మీబాయివమ్మ పల్లె తల్లులా పట్టుకోనం నీవమ్మ సంస్కృతికే నిలువు తత్వం నీవమ్మ తెలంగాణ ఖ్యాతిని ఇదివరకు నేరుగా మండల స్థాయి నిలువ గిడ్డంగి నుండే అంగన్వాడీ పాఠశాలకు బియ్యం సరఫరా అయ్యేవి. కానీ ప్రస్తుతం దానికి బ్రేక్ వేశారు. గ్రామంలో ఉన్న రేషన్ దుకాణం నుండి బియ్యాన్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రెంజల్ ఎంపీపీ ప్రారంభించారు. అంగన్వాడీ పాఠశాలకు చిన్నారులకు, గర్భిణీ మరియు బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు గాను మండల స్థాయి స్టాకిస్ట్ పాయింట్ నుండి బియ్యాన్ని తరలించేవారు.
వీటిని అంగన్వాడీలో నిల్వ చేసుకుని ఆహారాన్ని అందించేవారు. కాగా అంగన్వాడీల ఆధీనంలో బియ్యం ఉండటంతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు నెలకొన్నాయి. దీంతో నేరుగా రేషన్ దుకాణాల నుండే బియ్యాన్ని అందించాలని తీర్మానించారు. రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీపీ మొబిన్ ఖాన్, తహసీల్దార్ అసదుల్లా, ఎంపీడీఓ చంద్రశేఖర్లు ఆశా అంగన్వాడీలకు బియ్యాన్ని అందించారు. అందరికీ సక్రమంగా ఆహారాన్ని అందించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బాన్సువాడ డివిజన్ 2 కొత్త మండలాలకు ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల చేశారు. మరో 2 కొత్త రాష్ట్రాలు సైతం ఏర్పడుతున్నాయి. కొత్త మండలాల ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. ఇందుకు గాను అభ్యంతరాల కోసం ఆర్డీఓ కార్యాలయం గెజిట్ను ప్రదర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో కేవలం 36 మండలాలు మాత్రమే. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం జిల్లాల ఏర్పాటు జరిగింది. నిజామాబాద్ జిల్లా నందు విలీనమైన కామారెడ్డిని కొత్త జిల్లాగా ప్రకటించారు. అలాగే అనేక మండలాల సంఖ్య పెరిగింది. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డ చెందూరు, మోస్రాలను సైతం మండలాలు చేయాలన్న డిమాండ్ పెరిగింది. ఇందుకోసం స్థానికులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఆందోళన బాటపట్టారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఈ ప్రాంత ప్రజలు నిలదీశారు. గెలిచిన అనంతరం నూతన మండలాల నివేదిక రూపొందిస్తామని చెప్పారు. చివరికి 2 గ్రామాలకు మండలాల హోదా కల్పిస్తూ ఆమోదం తెలిపింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని సూచించింది. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో చివరకు వాటికే కొత్త మండలాలుగా ఆమోదం కలిగింది. చెందూర్ మండల పరిధిలోని మేడిపల్లి, కారేగావ్, తాండా, లక్ష్మాపూర్, చెందూర్, ఘన్పూర్, హుమ్నాపూర్ గ్రామాలు, మోస్రా మండల పరిధిలో చింతకుంట, గోవూరు, మోస్రా, తిమ్మాపూర్ గ్రామాలను కలుపుతూ కొత్త మండలాల ఏర్పాటు చేశారు. వ్యక్తిగత పనులుంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చేస్తారు. పోలీస్ అంటే కేవలం రక్షక భటుడే కాదు, అన్ని విధాలుగా ప్రజలకు సేవలందించాలని డీజీపీ ఆదేశించారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో సంచరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఎల్లారెడ్డి మండలంలో పోలీసుల సేవలను ప్రజలకు అందిస్తున్నారు. కేవలం ఇదివరకు స్టేషన్కు వెళ్లిన వారి సమస్యలతో పాటు శాంతి భద్రతలు, వీఐపీల బందోబస్తు విషయానికి పరిమితమైన వారు కాస్త ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నారు. ఎల్లారెడ్డి మండలం ఎస్ఐ తన సిబ్బంది నేతృత్వంలో బీసీ కాలనీలో పర్యటించారు. అక్కడ తెలుసుకున్న సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు చేరవేస్తామన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వివరించారు. సమస్యలు ఉంటే అంటే అవి పోలీసు వాళ్ళు ఏమైనా చేయాల్సి ఉంటాయి కదా, మా తరపున చేయాల్సిన ఏమైనా ఉంటే ఆ సమస్యను తెలుసుకోవడం కోసం మీ కాలనీకి వచ్చాం. మేము ఒకటే కాదు, ఎల్లారెడ్డిలో అన్ని మండలాల్లో గ్రామాల్లో మరియు
మన ఎల్లారెడ్డి టౌన్ అన్ని కాలనీలకు కూడా నేను కానీ మా తరపున ఏఎస్ఐ కానీ ఇంకొక ఎస్ఐ కానీ మెట్రోకార్ కానిస్టేబుల్ కానీ వాళ్ళు వస్తారు. ఎల్లారెడ్డిలోని ఎల్లారెడ్డి మండలంలో బీసీ కాలనీ దగ్గర ప్రజల యొక్క అవసరాలను తెలుసుకోవడం కోసం ఈరోజు బీసీ కాలనీకి రావడం జరిగింది. ఎల్లారెడ్డి పోలీసులు వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేయాల్సిన పనులను మా డిపార్ట్మెంటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు మిగిలిన వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకు కూడా వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్లకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి రిక్వెస్ట్ పంపించడం జరుగుతుంది. ఇది ఇలా ఎల్లారెడ్డి మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహాత్మా గాంధీని స్మరించాల్సింది పోయి కించపరిచే విధంగా వ్యవహరించడం ఘోరమన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఆర్జీఓతో పాటు ఏసీపీ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందజేశారు. బోధన్ జమాతే ఉల్మా ఆధ్వర్యంలో ఏసీపీ రఘు, ఆర్డీఓ పరిపాలనాధికారి శ్రీకాంత్కు మెమోరాండం సమర్పించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గాంధీని అవమానించే విధంగా పాల్పడ్డారని పేర్కొన్నారు. భారతదేశానికి దిశ దశను చాటిన వ్యక్తి పట్ల ఇలాంటి విధంగా ప్రవర్తించడం ఘోరమన్నారు. దీన్ని తాము కఠినంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. 30 जनवरी 2019 को एक बहुत ही शर्मनाक बात पेश आई। वो ये है कि ऑल इंडिया हिंदू महासभा के पूजा शकुन पांडे ने और उनके मेंबरान ने अलीगढ़ यूपी में बाबाए कौम बाबाए हिंद महात्मा गांधी जी के एक अलामती पुतला बनाया और एक आर्टिफिशियल बंदूक के ज़रिए उन पर गोली चलाई और उसके ज़रिए फिर खून नीचे बहा, फिर उसको फिर जला दिया गया और महात्मा गांधी के कातिल को महात्मा का लक़ब देकर जिंदाबाद जिंदाबाद के अल्फाज से उनको दोहराया। ये इंतहाई हमारे हिंदुस्तान के एतबार से शर्मनाक वाक़या है। हम यहाँ के जमीयतुल उलमा के समेत तमाम ही मुसलमान और यहाँ के रहने वाले इसकी मजम्मत करते हैं और डीएसपी साहब को भी हमने इसके खिलाफ मेमोरेंडम दिया और आरडीओ साहब को भी हम ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు మరో 6 నెలల పాత పాలకవర్గాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో ఈ సంఘాల పదవీకాలం 2018 ఫిబ్రవరితో పూర్తయింది. ఎన్నిక కోసం కసరత్తు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. ఫిబ్రవరి మాసంలో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. వీరి పదవీకాలం 2018 ఫిబ్రవరితో పూర్తయింది. PACSతో పాటు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ సహకార చట్టం క్రింద వాటికి PICలను నియమిస్తున్నారు. గతంలో పెంచిన గడువు ఆగస్టుతో ముగియడంతో మరో 6 నెలల కాలం పొడిగించారు. ఈ జనవరి, ఫిబ్రవరి మధ్య ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవైపు శాసనసభ ఎన్నికలు జరుగుతుండగానే సహకార ఎన్నికల సన్నాహాలు చేశారు. ఇంతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపడంతో ఆ తర్వాత సహకార సంఘాల ఎన్నికలు ఉంటాయని భావించారు. సహకార సంఘంలోని అర్హులైన వారందరి ఓట్ల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వంటి ఉత్తర్వులు ప్రక్రియ కూడా ఓ కొలిక్కొచ్చింది. చివరి నిమిషంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి 28వ జీవో విడుదల చేశారు. సహకార ఎన్నికలు నిర్వహించేందుకు లేదా మరో 6 నెలల వరకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. కడు దుర్భరమైన దయనీయ పరిస్థితిలో జీవనం వెళ్లదీస్తున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి
ఓ వరంగా మారింది. లక్షల రూపాయల డబ్బులు చెల్లించుకోలేని స్థితిలో ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోంది. వైద్య ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి సర్కార్ సహాయ నిధిని అందిస్తుంది. రెంజల్ మండలానికి చెందిన చిలిబాయి అనే మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బంది పడింది. అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పులు చేసి మరీ చికిత్స జరిపించుకున్నా ఫలితం లేకుండా పోయింది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమె సహకారం అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఆమెకు సీఎం సహాయ నిధి చెక్ను అందించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో సర్కార్ ముందుకు సాగుతుందని వికార్ పాషా రమేష్లు తెలిపారు. ఫండ్ నుంచి 51,000 శీలం పెద్దమ్మకు సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వబడింది. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో బాధపడుతుండగా బిల్స్ మొత్తం పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 51,000 వచ్చింది. అందుకే సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి, కవిత మేడంకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చీలం పెద్దమ్మ అనారోగ్యము కిడ్నీలు పాడైపోయి నిజామాబాద్ హాస్పిటల్లో చాలా రోజుల నుంచి ట్రీట్మెంట్ చేయించుకున్నది. నిజామాబాద్లో కూడా కాకుంటే మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్లో తీసుకుపోయి చాలా నెలలు అనారోగ్యంతో బాధపడుతూ సీఎం మన అనారోగ్యంకు చికిత్స చేసిన బిల్లులన్నీ ఆమె అనారోగ్యంతో చనిపోయి మరి ఆ బిల్లులన్నీ సీఎం రిలీఫ్ ఫండ్కు చేర్చడం జరిగింది. గౌరవనీయులు సీఎం ఫండ్ తెలంగాణ ఎమ్మెల్యే షకీల్ గారు, మా బోధన్ ఎమ్మెల్యే వారి సహాయంతో సీఎం రిలీఫ్ ఫండ్ అతనికి పెద్దమ్మ గారికి 51,000 రూపాయలు చెక్ రూపంలో సమర్పించడం ఈరోజు అలా భర్త అతని శ్రీనివాసరెడ్డి గారికి చెక్కుని అందజేయడం జరుగుతున్నది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సహకార సంఘాలకు మరో 6 నెలల పొడిగింపు. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో నిర్ణయం. ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ కార్యదర్శి. నూతన మండలాలకు ఆమోద ముద్ర. అభ్యంతరాలు రాకపోవడంతో తొలగిన సందిగ్ధం. చందూర్, మోస్టాలకు మండలాల హోదా. నిజామాబాద్ ఎంపీకి అరుదైన గౌరవం. ఫేమ్ ఇండియా పురస్కారం అందుకున్న కవిత ఆనందం వ్యక్తం చేసిన తెరాస శ్రేణులు. ప్రజల సమస్యల పట్ల పోలీసులు. గ్రామాల బాట పట్టిన వివరాల సేకరణ. డీజీపీ ఆదేశాల మేరకు కదిలిన సిబ్బంది. అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా వెనుకబడిన వారికి సీఎం చేయూత. సహాయ నిధి నుండి డబ్బుల మంజూరు. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.